హనీ ట్రాప్లో పడి 81 లక్షల రూపాయలు స్వాహా చేసుకున్నాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. 3 ఏళ్లుగా ఫోన్లో పరిచయమైన అమ్మాయిని గుడ్డిగా నమ్మి ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాడు. తన ఊర్లో ఉండే రామలింగారెడ్డి అనే వ్యక్తి పూజితతో కలిసి ఫోన్ చేసి డబ్బులు కాజేసినట్లు తెలుసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి అశోక్ చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఎట్లా జరిగాయి అనేది కొంత మేము వెలికి తీసిన తర్వాత, అదేవిధంగా ఇందాక చెప్పినట్లు సైబర్ సెల్ తోటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేశారు, సో అవన్నీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళిపోతాము. ఈ లోపల ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొంత పట్టుకుంటే కొంత మనకు సమాచారం అనేది మనకు ఐడెంటిఫైడ్ కాబట్టి కొంత సమాచారం మనకు వస్తుందని ఆశిస్తున్నాను. సో ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఫ్రెండ్ బెట్టింగ్ అనేది మనకు రామలింగారెడ్డి దొరికిన తర్వాత ఇందాక చెప్పాను నేను, అది అతను మరి అమౌంట్ డైవర్ట్ చేశాడా, ప్రాపర్టీస్ కొన్నాడా, ఎందుకంటే అమౌంట్ 81 లక్షలు అనేది చిన్న విషయం కాదు. సో అది ఏమైనా అతను పక్కన దారి మళ్ళించాడా, ఏమైనా కొన్నాడా, సో ఇవన్నీ కూడా మనం ఎకనామికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. 1,34,00,000 ఇచ్చాడు, 81,63,000. దీంతో పాటు సైబర్ క్రైమ్లో ఇది కంప్లైంట్ చేసినప్పుడు మన అశోకే కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ తీస్తే కోటిలో మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేసు అది ఏదైనా ఉంటే కూడా మన పరిశోధన తర్వాత చెప్పగలుగుతాం, ఇంకా మనం వేగంగా చెప్పలేము. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ విల్ ఫైండ్ ఇట్. సరే, బాధితులు తెలుసుకొని ఇదేదో చీటింగ్ జరుగుతూ ఉందని నేను రిటర్న్ చేయమని అడుగుతూ ఉండేసరికి ఆవిడ ఈ కత్తి తీసుకొని ఇట్లా పోసుకున్నట్లుగా వీడియో కాల్లో చూపెట్టడం జరిగింది. కొన్ని పిక్చర్స్ కూడా అతను పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరికైనా కేసులు ఇరికిస్తామంటే భయమే కదా. 2023 నుంచి 2023 వాళ్ళిద్దరూ ముఖాలు చూసుకోలేదని చెప్పాను కూడా. అబ్బాయి ఇప్పుడు కూడా కంప్లైంట్ ద్వారా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే దే నెవర్ సీ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్లీ. బద్వేల్ మండలం గూడెం గ్రామానికి చెందినటువంటి ఊరిబిండి అశోక్ కుమార్ అని చెప్పి ఒక పర్సన్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను పోలీస్ స్టేషన్కి రాబడి తనకు పోయిన సంవత్సరం ఈ ఇన్స్టాగ్రామ్లో పూజితారెడ్డి 0707 అని చెప్పి ఒక రిక్వెస్ట్ తనకు వచ్చిందని చెప్పి గుర్తించి దాన్ని పట్టించుకోకపోయేసరికి వాళ్ళ గ్రామానికి చెందినటువంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి, ఈ యొక్క పూజితారెడ్డి నాకు బాగా తెలుసు, ఈమె పులివెందుల, ఈమె నా క్లాస్మేట్, మంచిది అని చెప్పి, నీవు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, బాగుంటుంది అమ్మాయి, ఒకసారి యాక్సెప్ట్ చేయి ఆమె రిక్వెస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని మేరకు అబ్బాయి అతని మాటలు నమ్మి, ఎందుకంటే వాళ్ళిద్దరు కజిన్స్ అశోక్ రామలింగారెడ్డి, ఆ రామలింగారెడ్డి మాటలు నమ్మి ఇతను ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఆవిడతో చాటింగ్ మొదలుపెట్టిన తర్వాత, సో ఆ చాటింగ్ క్రమంలో ఆమె యొక్క బాధలు ఇట్లా ఈ రకంగా వాళ్ళ కుటుంబ పరిస్థితులు అవన్నీ చెప్పి, కొంత ఏదో సైట్ కోసం అని చెప్పి, తర్వాత వాళ్ళ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ పెట్టుబడులు పెట్టే ఈ షేర్స్లో పెట్టుబడులు పెట్టి లాస్ అయినారని చెప్పి, సో ఆ కారణంతో ఇతర కారణాలతోటి ఇతన్ని అమాయకుని చేసి డబ్బులు ఆమె అకౌంట్లోకి ఇప్పించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈమె ఫ్రెండ్ ఆమె చంద్రకళ అని చెప్పి కూడా ఆమె పరిచయం చేయడం జరిగింది. ఆమె కూడా వేరే కారణాలు చెప్పి ఆమె అకౌంట్ నుంచి కొంత అమౌంట్ ఇతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రామలింగారెడ్డికి. సో ఈ ఇద్దరు అకౌంట్ నుంచి రామలింగారెడ్డికి ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాయి అమౌంట్. అలాగే ఈ అబ్బాయి ఇది ఏంటి, నాకు డబ్బులు వీళ్ళు విపరీతంగా పీడిస్తూ ఉంటారని చెప్పి, నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి అని అడిగేసరికి ఈ పూజితారెడ్డి ఏం చేసిందంటే, ఈ ఇన్స్టాగ్రామ్లో కొన్ని పిక్చర్స్, ఈ చేతులు కోసుకునేటువంటి పిక్చర్స్, ఇట్లా నేను కోసుకున్నాను అని చెప్పి, ఆ పిక్చర్స్ ఇవి నేను చనిపోయి నా చావుకు నువ్వే కారణం అవుతావు అని చెప్పి అటువంటి మెసేజ్లు పెట్టి అతనికి ఆ కేసులు ఇరికిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి అబ్బాయితోటి మరికొంత డబ్బు కూడా అతను వాళ్ళ యొక్క చెన్నైలోని వాళ్ళ కొలీగ్స్ తోటి, తర్వాత వాళ్ళ కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి లోన్స్ తోటి ఈ యొక్క డబ్బులు చెల్లించడం జరిగింది. సో ఈ డబ్బంతా కూడా అల్టిమేట్గా రామలింగారెడ్డికి చేరుకుంది. సో ఈ రామలింగారెడ్డి గురించి తర్వాత వెరిఫై చేస్తే
ఇది ఇది ఎంతవరకు పోయింది, ఏమైనా ఈ డబ్బా అతను ఏమైనా వేరే ఏదాంట్లోనే ఇన్వెస్ట్ చేశాడా, సో ఈ కొంత ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్ కూడా దీంట్లో అవసరం అవుతుంది. ముందు అసలు ఈ అకౌంట్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, సో అవన్నీ కూడా డీటెయిల్స్ ఇవన్నీ ఈ ఇన్వెస్టిగేషన్లో మనం తీసుకురావడం జరుగుతుంది. సో అతని ఫిర్యాదు మేరకు వాళ్ళిద్దరిపైన ఎఫ్ఐఆర్ ఒకటి ఇష్యూ చేయడం జరిగింది సంబంధిత సెక్షన్స్ తోటి. దాని పరిశోధన అనేది ఇక సైబర్ క్రైమ్ వాళ్ళ ఒక అసిస్టెన్స్ తీసుకొని ఈ యొక్క పరిశోధనలో ఇందాక చెప్పినట్లు నా డబ్బులు వాళ్ళు ఏదైనా డైవర్ట్ చేశారా, ఏదైనా ప్రాపర్టీస్ కొన్నారా, అది కూడా చూస్తాము. అది కూడా ముఖ్యంగా నా కోర్టుకు అవి కూడా పెట్టేలాగా మేము తగిన న్యాయ సలహా పొంది ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మరి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా వాళ్ళ అమ్మ నాన్న పాత్రలు ఏంటి, వాళ్ళు కూడా ఇతనితో మాట్లాడడం జరిగింది. ఆ పాత్రలు ఎవరు పోషించారు, సో ఇవన్నీ కూడా బయటికి తీసుకురావడం జరుగుతుంది. ముందు దీని రిజల్ట్ కూడా మేము ప్రెస్ మీట్ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఈ అపరిచిత వ్యక్తులతోటి సంభాషణ అనేది చాలా కీలకం. ఇక్కడ మేము మరీ చెప్తా ఉన్నాం, ప్రతిసారి మీడియా ప్రతినిధుల ద్వారా మీ ద్వారా కూడా మేము మరీ తెలియజేస్తున్నాము. అపరిచితులతోటి చాట్ చేయడము, అపరిచితులతోటి మాట్లాడటము అనేది మనకు శ్రేయస్కరం కాదు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ యొక్క విషయాల్లో ఖచ్చితంగా దూరం ఉంటే చాలా మంచిది. ఇంకోటి సైబర్ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో గుర్తు తెలియని సైట్ల పైన ఆ లింకుల పైన క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే సైబర్ క్రైమ్లో ప్రివెన్షన్ కంటే కూడా ప్రివెన్షన్ విషయంలో అవేర్నెస్ చాలా కీలకం. మనం జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మనం వీటి పట్ల అవేర్నెస్గా ఉండడం చాలా మంచిది. ఎవరైనా సరే ఈ కేసు విషయంగా ఎటువంటి మనకు నేను ఏమిస్తున్నా అంటే ఎవ్వరు కూడా గుర్తు తెలియని వ్యక్తులు అన్నోన్ పర్సన్స్ తోటి ఎటువంటి పరిస్థితిలో చాట్ చేయకండి. థ్యాంక్ యూ.